ఒకరోజు ముసలైన ఒక గోధుమ పొలంలో 10 లక్షల డాలర్లు పాతి పెడతాడు. అవి దొరకకుండా ఉండడానికి దానిపై గడ్డి కప్పుతాడు. కానీ ఒక పిల్లాడు రహస్యంగా చూశాడు. ఆ ముసలైన వెళ్లిపోయాక ఆ సంచిని తవ్వి చూసినప్పుడు లోపలంతా డబ్బు ఉండడంతో ఆనందంగా గంతులు వేసి ఆ డబ్బునంతా గోని సంచిలోకి మార్చుకున్నాడు. తర్వాత డబ్బు సంచిని రాళ్లతో నింపి అక్కడే పాతి పెట్టి డబ్బునంతా మూసుకెళ్లి తన బండిలో దాచేస్తాడు. అయితే అది కనపడకుండా గడ్డి కప్పి బండిని లాగుతున్నప్పుడు ఒక హెలికాప్టర్ పైనుండి పెద్ద శబ్దంతో దూసుకుపోతుంది. పోలీసులు ఆ ముసలైన కోసం వెతుకుతుంటారు. ఎందుకంటే అతను అప్పుడే ఒక బ్యాంకును దోచుకున్నాడు. హెలికాప్టర్ నుండి తప్పించుకోవడానికి ఆ ముసలైన పందిల దొట్టులో దాక్కుంటాడు. ఒక రైతు భార్య పందిని బయటకు తోరడానికి వచ్చింది. ముసలైన వెంటనే గడ్డి వెనక దాక్కున్నాడు. అదే సమయంలో ముసలైన తాడును లాగుతాడు. ఆ అమ్మాయి అతను చూసిన వెంటనే తాడుతో ఆమెని చంపాలనుకుంటాడు. ఆమె ఏ శబ్దము చేయకుండా ఏమీ తెలియనట్లు నటించి బయటకు వెళ్లిపోతుంది. నిజానికి ముసలాడు అక్కడే దాక్కున్నాడని ఈమెకు తెలుసు. కొంత సమయానికి దొంగ నీళ్లు తాగడానికి బయటకు వస్తాడు. ఇంకా హెలికాప్టర్ పొలం మీదుగా ఎగురుతుంది. ఆ అమ్మాయి ఇవన్నీ చూసి అసలు నిజమేంటో ఊహించి అయితే ఈమె నిజాన్ని పోలీసులకు చెబుతుందా? చిన్నపిల్లాడు డబ్బంతా ఏం చేస్తాడు? పార్ట్ 2 కోసం లైక్ చేసి కామెంట్ చేయండి గైస్.